జీవన ఎరువులు అధిక మోతాదులో ఉన్నాయి. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఈ విభాగంలో మనము గత సంవత్సరం నుంచి మిరప పంట మీద దాడి చేసినటువంటి నల్ల తామర పురుగు లేదా వెస్ట్రన్ థ్రిప్స్ అంటారు, వీటి నుంచి మిరప పంటని కాపాడుకోవడం ఎలా, దీనికి ఉన్న నివారణ చర్యలు ఏంటి, వాటికి ఉన్న పరిమితులేంటి, ఇవి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నల్ల తామర పురుగు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఫ్రాంక్లినిల్లా ఆక్సిడెంటాలిస్ అంటారు దీన్ని. ఇది ముఖ్యంగా మనకు అమెరికా మరియు యూరప్ దేశాల నుంచి అక్కడ గత దాదాపు 10-15 సంవత్సరాల ముందే ఇది అక్కడ పుట్టింది. తర్వాత అక్కడ నుంచి ఏసియా అంటే మన ఆసియా ఖండంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా అన్ని పైర్ల మీద ఇది వ్యాప్తి చెందింది. మనకు గత సంవత్సరం నుంచి దీని వృద్ధి ఎక్కువగా ఉండి ముఖ్యంగా మిరప పంట మీద విపరీతమైన దాడి చేసింది. ఈ నల్ల తామర పురుగు చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది, 1 మిల్లీమీటర్ పొడవు మాత్రమే ఉంటుంది. 1 మిల్లీమీటర్ పొడవు మాత్రమే ఉంటుంది, కానీ ఇది చేసే నష్టము విపరీతంగా ఉంటుంది. దాదాపుగా మిర్చిలో మనకు బాగా పండిస్తే 25 క్వింటాలు వచ్చే దిగుబడిని ఇది దాదాపుగా 5-6 క్వింటాలకు పరిమితం చేసింది, అది కూడా క్వాలిటీ లేకుండా. అంత విపరీతమైన నష్టాన్ని మనకు గత సంవత్సరం మిగిల్చింది. ఈ నల్ల తామర పురుగు మన పైరు మీద అటాక్ చేసినప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు దాదాపుగా అందరూ మిరప వేసి నాట్లు వేసి కొంతమంది నెల రోజులైంది, కొంతమంది 15 రోజులైంది, ఇలా ఉన్నాయి, ఈ దశలో ఉన్నాయి. అంటే పూత దశకి మనము దగ్గరగా ఉన్నాం. ఈ నల్ల తామర పురుగు ఎక్కువగా పూత దశలోనే దీని దాడి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో వీటిని ఎలా నివారించుకోవాలి, అసలు ఈ నల్ల తామర పురుగు అంటే ఏంటి, కొంచెం మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ నల్ల తామర పురుగు ఇది ఒక్కొక్క అడల్ట్ అంటే రెక్కలు వచ్చిన పురుగు ఇది చిగురు ఆకుల మధ్య కానీ లేకుంటే పుప్పొడి రేణువులు ఎక్కడైతే ఉంటుందో పుప్పొడి రేణువులు ఎక్కడుంటే లోపల వాటి మధ్య కానీ లేదంటే ఆకుల కింద కానీ పత్ర రంధ్రాలలో కానీ అంత చిన్న గుడ్లు ఇవి ఒక్కొక్క ఈ నల్ల తామర పురుగు వచ్చేసి 30 నుంచి 40 గుడ్లు పెడుతుంది. 30 నుంచి 40 గుడ్లు పెడితే ఇది వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే 2 రోజుల్లోనే ఈ గుడ్డు పగులుతుంది. మనకు వాటి గుడ్లు కూడా కనిపించవు, అంత సూక్ష్మంగా ఉంటాయి, పత్ర రంధ్రంతో సమానంగా ఉండేంత గుడ్లు పెడతాయి. ఇవి పత్ర రంధ్రాల్లోనూ పెడతాయి, చిగురాకులు వస్తుంటే ఆ చిగుళ్ళ మధ్యలో పెట్టేస్తాయి, లేదా పువ్వు లోపల పెట్టేస్తాయి, ఇలా పెడతాయి అన్నమాట ఇవి ఈ గుడ్లని. ఈ నల్ల తామర పురుగులో ఆడవాటిని మగవాటిని గుర్తించడం ఎలా? ఈ నల్ల తామర